Hi, this is Dr. Jivikas Paul. In this session, we'll discuss about whistleblowing, which is an important topic in professional practice law and ethics subject. So, what is whistleblowing? The term whistleblowing defined as raising a concern about wrongdoing within an organization. A whistleblower is a person who exposes misconduct, alleged dishonest or illegal activity within an organization. ఏదైనా ఒక గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి స్కామ్ చేసినా, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా, పవర్ని మిస్యూజ్ చేసినా, ఆ ఆర్గనైజేషన్స్లోని స్కామ్స్ని, ఇల్లీగల్ యాక్టివిటీస్ని, ఆ పవర్ మిస్యూజ్ని అందరికీ తెలిసేలా చేసే వారిని విజిల్ బ్లోయర్ అంటారు. విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014 అనేది భారత పార్లమెంట్ చట్టం. దీని ప్రకారం ఈ స్కామ్స్ గురించి ఎక్స్పోజ్ చేసే వాళ్ళ పేర్లు బయటకు రాకుండా చూస్తారు అండ్ వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇస్తారు అకార్డింగ్ టు సెక్షన్స్ 11(1) and 2. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది భయపడవచ్చు, రేపు నా జాబ్ పోతుందేమో అని చెప్పి. సో అలాగా వాళ్ళ జాబ్ కూడా పోకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఇలా స్కామ్స్ బయట పెట్టినప్పుడు వారి జాబ్కు రిస్క్ లేకుండా, జాబ్ పోకుండా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. Next, what are the features of whistleblowing? It is an individual act and a moral motive. Individual act. Whistleblowing is an act of an individual, that is a person or a group of person. So whistleblowing అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ అయినా స్కామ్స్ని బయట పెట్టచ్చు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఆర్గనైజేషన్లో వర్క్ చేసే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అయినా వాళ్ళు ఈ స్కామ్స్ని బయట పెట్టచ్చు. అండ్ మోరల్ మోటివ్. The whistleblowing is done for a public good rather than for some selfish motive. సో పబ్లిక్ మంచి కోసము ఈ విజిల్ బ్లోయింగ్ అనేది చేయడం జరుగుతుంది, లేదా ఆ ఆర్గనైజేషన్లో రూల్స్ ప్రకారం జరగడానికి ఈ విజిల్ బ్లోయింగ్ అనేది సహాయపడుతుంది. Types of whistleblowing. Internal whistleblowing. It refers to disclose about the improper conduct of a person within the organization. Its purpose is to get the matter investigated in accordance with the organization's rules and procedures. It refers to disclose about the improper conduct of a person within the organization. అంటే ఇంటర్నల్ whistleblowing అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా మనము ఆ స్కామ్ని బయట పెడితే అప్పుడు దాన్ని ఇంటర్నల్ విజిల్ బ్లోయింగ్ అంటాం అనమాట. సో ఇట్స్ పర్పస్ ఇస్ టు గెట్ ద మ్యాటర్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్. దేనికి ఇది అంటే మెయిన్గా ఆర్గనైజేషన్లో ఉన్న రూల్స్ అండ్ ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము అక్కడ అవన్నీ కూడా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అవన్నీ కూడా జరగడానికి సహాయపడుతుంది ఈ ఇంటర్నల్ విజిల్ బ్లోయింగ్ అనేది. External whistleblowing. It refers to disclosure to outside agencies such as media, enforcement authorities and public interest groups. అంటే ఒక ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జరిగే ఆ స్కామ్స్ గురించి కానీ, పవర్ని మిస్యూజ్ చేయడం కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఎవరైనా వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తే, సో దీని గురించి బయట వాళ్ళకి చెప్తే, అంటే మీడియా వాళ్ళకి కానీ, ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కానీ, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అంటే హ్యూమన్ రైట్స్, కన్జ్యూమర్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, వీళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే, వీళ్ళకి చెప్తే అప్పుడు దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ విజిల్ బ్లోయింగ్ అని అంటామన్నమాట.